60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. అడ్వాంటేజ్ ఇది చాలా మందికి పరిచయం. ఏ విధంగా అనుకుంటే ఇద్దరు వ్యక్తుల మధ్య అడ్వాంటేజ్ ఇచ్చామా, అడ్వాంటేజ్ తీసుకున్నారా అన్నది ఒక సన్నని గీతేమో అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇచ్చినా ప్రాబ్లమే, కొన్నిసార్లు తీసుకున్నా ప్రాబ్లమే. దానివల్ల రిలేషన్లో ఎవరైతే ఉంటుంటారో వాళ్ళకి మూడో వ్యక్తి వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంత కాదు. మిస్అండర్స్టాండింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. నువ్వెందుకు ఇచ్చావు అని ఫైట్ చేస్తే ఒకళ్ళు, నేను ఇవ్వకుండా జరిగిపోయిందని చెప్పే వాదన ఇంకొకటి కనిపిస్తూ ఉంటుంది. ఈ అడ్వాంటేజ్ అనే దాన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటాము. ఒక భార్య భర్తలనే కాదు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య మనం చూస్తాం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చూస్తూ ఉంటాం. దాంతోపాటు కొన్నిసార్లు కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య మనం చూస్తూ ఉంటుంటాం. ఎక్కువ అడ్వాంటేజ్ ఇవ్వడం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందేమో అని మాట్లాడుతూ ఉంటారు. ఈ పదాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటాం? అడ్వాంటేజ్ అంటే పరిధి దాటి అవతల వాళ్ళను మన ప్రయోజనాల కోసం వాడుకోవడం లాంటిది అడ్వాంటేజ్. ట్రూ. దీన్ని నిజం చెప్పాలంటే అన్డ్యూ అడ్వాంటేజ్ అనాలి. అంటే మీకు స్థాయి లేకపోయినా, మీకు ఆ హక్కు లేకపోయినా ఎక్కువ అడ్వాంటేజ్ని ఉపయోగించుకొని అవతల వాళ్ళని దుర్వినియోగం చేసే పరిస్థితి తీసుకురావడాన్ని అడ్వాంటేజ్ వాడుకున్నాడు అని అంటాం. వ్యక్తుల్ని, పరిస్థితుల్ని, సందర్భాలని బట్టి తమ స్వార్థం కోసం ఉపయోగించుకునే ప్రతిదీ అడ్వాంటేజ్ తీసుకున్నట్టే. అయితే ఈ అడ్వాంటేజెస్ ఎప్పుడు తీసుకుంటారంటే దీంట్లో కొన్ని ఈ తీసుకునే వాళ్ళు సిగ్నల్స్ చూపిస్తుంటారు. తీసుకునే వాళ్ళు సిగ్నల్స్ చూపిస్తుంటారు. అంటే అలర్ట్ అవ్వాలి. అందుకే సిగ్నల్స్ అంటున్నా. సిగ్నల్స్ ఎప్పుడైతే చూపిస్తారో యువతల వాళ్ళు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సిగ్నల్స్ని మీరు పట్టించుకోకపోతే, సిగ్నల్స్ని చూడకపోతే అవతల వాళ్ళు అడ్వాంటేజ్ కంటిన్యూ చేయొచ్చు. ఏం సిగ్నల్స్ సార్ అవి? సిగ్నల్స్ ఏంటంటే ప్రతి పరిస్థితుల్లోనూ వాళ్ళకు అనుకూలంగా పరిస్థితుల్లో మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఎప్పుడు ఏ పరిస్థితి ఉన్నా సరే అది నా వల్లేనో, నేను చెప్పినందువల్లేనో, నేను చెప్పకపోతే ఇది జరిగేది కాదు, నేను సలహా ఇచ్చుంటేనే కదా అని ప్రతిదీ తమ స్వార్థానికి ఉపయోగించుకోవడం మాటల్లో మొదలు పెడతారు. రెండవది, మీ మీద ఫైనాన్షియల్ డిపెండెన్సీ, ఎమోషనల్ డిపెండెన్సీ ఎక్కువ పెరుగుతుంది. అంటే మీ దగ్గర నుంచి ఫినాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ ఎక్కువగా ఆశించడం జరుగుతుంటుంది. ప్రతిసారి గొడవ పడిన ప్రతిసారి తప్పు మీదే అని నిరూపించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ సిగ్నల్స్గా గుర్తించాలి. అయితే పరిధులు చాలా ఇంపార్టెంట్. మనిషి తమ సంబంధాల్లో పరిధుల్ని నిర్దేశించడం, నిర్ణయించడం చాలా అవసరం. ఈ లిమిటేషన్స్ లేకపోవడం వల్ల, ఈ బౌండరీస్ లేకపోవడం వల్ల అవతల వాళ్ళు బౌండరీస్ దాటుతారు. ప్రతిసారి మీ బౌండరీస్ని దాటి మీకు అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళు అడ్వాంటేజెస్ తీసుకుంటున్నారని అర్థం. అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నారంటే మీకు ఇబ్బంది అని తెలిసినా, మీకు ఇష్టం లేదని తెలిసినా ఆ స్థాయి దాటి మీకు ఇష్టం లేని పరిస్థితిని సృష్టించి వాళ్ళు ఆనందించే పరిస్థితి అన్నీ ఒక సిగ్నల్స్ ఈజ్ అ టేకింగ్ అడ్వాంటేజ్. అంటే ఏం లేదు, ఏం చేసినా ఏమనవనే ధైర్యమే అడ్వాంటేజ్. అయితే ఏం అనరు కాబట్టి ఇక ఆ బిహేవియర్ కొనసాగుతూ ఉంటుంది. అందుకే వీటికి పెద్ద సొల్యూషన్ ఏంటంటే అండి, పరిధుల్ని నిర్ణయించడం. ఎలాగ సార్? మనుషులు అలవాటు అయిపోయి ఉంటుంటారు, సడన్గా కట్ చేయలేము, బ్రేక్ చేయలేము, పంపించలేరు, అవసరం అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ డిమాండ్ చేస్తే డామినేట్ చేస్తూ ఉంటాయి మనిషిని. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇవ్వలేదు కదా, ఎలా ఆ పరిధిని దాటి వచ్చేస్తున్నారు, అందులో మన మిస్టేక్ ఎంత ఉందనేది అనుకోవచ్చు. అండి ఒకటి, పరిధి లేదని తెలిస్తే దాటడం చాలా సులభం. పరిధి ఉంది అని ఏర్పరిస్తే, అంటే మీరు పరిధిని ఏర్పరిస్తే అవతల వాళ్ళు దాటడానికి ఆలోచిస్తారు. సో మొట్టమొదటిసారిగా మనం పరిధులను ఏర్పరచడం చాలా ఇంపార్టెంట్. ఒక రైతు పొలం చుట్టూ తన పశువులే దాటి వెళ్లకుండా గట్టు వేస్తాడు. అలా అని పశువుల మీద ఏం అయిష్టత కాదు, దాటకూడదనేది రూల్. ఈ రూల్ని మనం పాటిస్తున్నప్పుడు ప్రకృతిలో ప్రతిరోజు మనం చేసే వ్యవహారాల్లో, మరి లైఫ్లో ఇద్దరి మధ్య రిలేషన్షిప్లో పరిధి ఏంటో తెలియకపోతే ఎట్లా? సో నెంబర్ 1 ఏం చేయాలంటే, వీళ్ళు ముందుగా పరిధుల్ని ఏమీ పెట్టకుండా అవతల వాళ్ళని అడ్వాంటేజెస్ తీసుకొనిచ్చి, ఎప్పుడో మీరు ఇక అలసిపోయిన తర్వాత ఇక నేనేమాత్రం అడ్వాంటేజ్కి నేను అలో చేయను అని అన్నప్పుడు
అవతల వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేక అది అలాగే కంటిన్యూ చేసే యుద్ధ ప్రయత్నం వాతావరణమే చేస్తారు. తలపిస్తుంది సార్. యుద్ధ వాతావరణం జరుగుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏమైంది, ఎప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడు ఆపుతున్నామేంటి, ఇప్పుడు ఏమైంది నీకు, ఇంతకుముందు ఇలా లేవు అని అంటుంటారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే అసర్టివ్నెస్. అంటే మీరు నో చెప్పడం నేర్చుకోకపోతే అవతల వాళ్ళు మీ పరిధులు దాటుతారు, మిమ్మల్ని అడ్వాంటేజెస్గా ఉపయోగించుకుంటారు. ఎక్కడ ఎస్ చెప్పాలి, ఎక్కడ నో చెప్పాలి మీకు తెలియాలి. ఎక్కడైతే మీరు ఇబ్బంది పడుతున్నారో, మీ విలువల విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందో, మీరు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమాత్రం కంఫర్టబుల్గా లేరో, అక్కడ నో చెప్పడం మీకు తెలియకపోతే అవతల వాళ్ళు పరిధి దాటుతారు. అంటే నో చెప్పడం కూడా నేర్చుకోవాలి. ఆ నో చెప్పడం కఠినంగా చెప్పక్కర్లేదు. ఎందుకు నేను నో చెప్తున్నాను, నా పరిధి ఏంటి, నీ పరిధి ఏంటి అని ఎప్పుడైతే మీరు స్ట్రిక్ట్గా నిర్ణయించారో అవతల వాళ్ళకి అవకాశమే లేదుగా. దట్ ఈజ్ వన్. అలాగే ఓపెన్ కమ్యూనికేషన్. మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ నేను మీట్ అవుతున్నానా, మీరు మీట్ అవుతున్నారా లేదా. మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా నేను వద్దన్న దాన్ని మీరు తిరిగి చేస్తూ, ప్రతిసారి మోసం చేస్తూ, ప్రతిసారి ప్రామిస్ చేసి చెయ్యనన్న విషయమే చేస్తూ, ఇట్లాంటివి చేస్తూ ఉంటే నేర్చుకోవాల్సిన అవసరం అడ్వాంటేజ్ ఇచ్చే వాళ్ళకు ఉంది. అంతేగా తిరిగి వాళ్ళు అదే చేస్తున్నారంటే మీరు ఏ పాఠం నేర్చుకోలేదు, మీరు ఏ పరిధిలో నిర్ణయించలేదు, మీరు ఏ విషయాన్ని గట్టిగా చెప్పలేదు, మీరు అసర్టివ్గా లేరు. కాబట్టి అవతల వాళ్ళు మిమ్మల్ని అడ్వాంటేజ్గా ఉపయోగించుకోవడం చాలా సాధారణం. ఓకే, మరి ఎలా అంటారు, దానికి పరిష్కారం ఏంటి? పరిష్కారం నేను ఇందాక చెప్పినట్టే పరిధి నిర్ణయించడం, మాట్లాడడం నేర్చుకోవడం, అవతల వాళ్ళని ఎక్స్పెక్టేషన్స్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నో చెప్పడం, ఎస్ చెప్పడం అనే వాటి గురించి. నో చెప్పడం విషయంలో మీరు ఖచ్చితంగా ఉండకపోతే, ఉదాహరణకి ఇద్దరు పార్ట్నర్స్ మాట్లాడుతుంటారు, విషయం గొడవ జరుగుతూ ఉంటుంది, మాట్లాడుకుంటుంటారు, వాదించుకుంటుంటారు. ఎంతసేపు అయినా విషయం మీద వాదించండి, కొట్లాడుకోండి, భార్యాభర్తలు, అది సాధారణం. మీకు ఏమైనా గొడవలు ఉంటే మామూలే, ఇది యాక్సెప్టెడ్. కానీ పరిధి ఏంటంటే నువ్వు ఎంతసేపు మాట్లాడినా నా గురించి మాట్లాడు, కానీ నా పేరెంట్స్ గురించి మాట్లాడు. ఇది పరిధి. వెనక్కి వెళ్ళకు, పాస్ట్ గురించి ఎక్కువ మాట్లాడు. ఎవరో ఈ సంఘటనలో లేని వాళ్ళను లాక్కుని వచ్చి వాళ్ళ గురించి మాట్లాడు. ఇది పరిధులు. సో ఇట్లా ఏదైనా సరే మనం అట్లాంటి నిర్ణయించకపోతే వచ్చే పెద్ద డ్యామేజ్ ఏమంటే అన్డ్యూ అడ్వాంటేజెస్ని ఉపయోగించుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం, మిమ్మల్ని కంటిన్యూస్గా వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వాంటేజెస్కి ఉపయోగించుకోవడం, ఇవన్నీ అడ్వాంటేజెస్ కిందకే వస్తాయి. ఎస్, మీరు అలా చేయకపోవడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమోషనల్గా వీక్ అనుకుందాం. ఎమోషనల్ వీక్ అని మీ పార్ట్నర్కి మాత్రమే తెలుసు. వీక్ అని తెలిసినప్పుడు అదే ఏరియాలో మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినప్పుడు, సో అవతల వాళ్ళు ఏంటి, నేను ఏది చెబితే మీరు బ్లాక్మెయిల్ అవుతారో, ఏది బలహీనపరుస్తానో అది బలహీనపరుస్తూ దాన్ని మనం అడ్వాంటేజ్గా వాడుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. ఎంప్లాయీస్లో ఒక ఎంప్లాయీకి ఇంకో ఎంప్లాయీ పర్సనల్ లైఫ్ గురించి తెలిసిందనుకోండి. అక్కడ అందరూ పెళ్ళి కాలేదనుకుంటున్నారు, కానీ ఆ ఎంప్లాయీకి పెళ్ళయి విడాకులు అయిపోయి ఎవరికి చెప్పకూడదని సైలెంట్గా పనిచేస్తుంటే ఆ రహస్యం ఒకరికి తెలిసింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేయొచ్చు, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, అప్పు అడగచ్చు, లేదా తను చేసే పనిని నువ్వు కూడా చెయ్యాలని వాళ్ళకి ఆ పని అప్పచేయచ్చు, డిమాండ్ చేయొచ్చు, బెదిరించవచ్చు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా అడ్వాంటేజెస్లో భాగం. కాబట్టి అడ్వాంటేజ్కి గురయ్యే వాళ్ళు ఈ సిగ్నల్స్ని ఎప్పుడైతే గుర్తుపడతారో ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే, నా బిహేవియర్లో ఏదైనా మార్పు తీసుకురావాలి, ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది, ఇక్కడ నేను ఆనకట్ట వేయకపోతే చాలా కష్టం, నా కమ్యూనికేషన్ ఖచ్చితంగా లేకపోతే ఇంకా నేను ఉపయోగింపబడతాను, లేదా ఇక చివరిగా మీరు బాగా నమ్మిన వ్యక్తుల సహాయం తీసుకోవడం, లేదా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం. ఇద్దరు కలిసి కానీ ఒక్కరు కానీ ఎలా ఉండాలి, ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ తిరిగి రాకూడదంటే ఏం చేయాలి అని హెల్ప్ తీసుకోవడం. ఇలా చేయడం ద్వారా అవతల వాళ్ళ అడ్వాంటేజెస్కి చాలా కాలంగా మీరు బలవ్వాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో అడ్వాంటేజ్ తీసుకున్నారని మాట్లాడతాం, కానీ మన పరిధిలో మనం ఎందుకు గీసుకోలేకపోయాము అన్న దానిపైన ఆలోచించలేదు నేను కూడా. ఈరోజు మీరు చెప్తుంటే అది చాలా దానికి దారితీస్తుంది సార్. పర్సనల్ లైఫ్లో ఎందుకు చిన్న భిన్నం అవుతాయంటే, ఇటువంటి అడ్వాంటేజెస్ ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తూ తెలుసుకోకుండా మరిచిపోయో అజ్ఞానంలో ఉండో చేసే చిన్న చిన్న తప్పులే
జీవితాలు నాశనం అవడానికి పెద్ద కారణం అవుతూ ఉంటుంటాయి. ఈ సమస్య చాలా మందిలో ఉంటుంటుంది, బట్ హ్యాండిల్ చేసుకుంటూ వస్తూ ఉంటుంటారు, ఓవర్కమ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. సమస్య మళ్ళీ వెళ్ళి చెప్తే అక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏర్పడుతుందేమన్న ఇన్సెక్యూరిటీతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటుంటారు. మన ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళల్లో మేము ఫేస్ చేస్తున్నాం ఇది, మేము తెలియకుండా జరిగిన మిస్టేక్ ఇది అనుకునే వాళ్ళు ఎవరైనా సరే అపాయింట్మెంట్ త్రూ ఒకసారి హీల్ అవ్వాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు అనొచ్చు. ఖచ్చితంగా అండి, డెఫినెట్గా. ఇట్లా ఇది రిలేషన్షిప్ ఇష్యూ. రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ప్రాబ్లం ఉంటుంది. ఈ వీటిలో అనాలిసిస్ ద్వారా ఏ ప్రాబ్లం రూట్ కాజ్ వల్ల ఇలా జరుగుతుంది, ఏ బిహేవియర్స్ వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి అన్నది అనలైజ్ చేసి ఖచ్చితంగా హెల్ప్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్సల్ట్ అవ్వడానికి కింద నంబర్ ఫోన్ చేసి ఖచ్చితంగా కలవచ్చు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.